హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని 16 రెవెన్యూ గ్రామాల్లో భూభారతి సదస్సులు నిర్వహించినట్లు తహసీల్దార్ మారుపాక సురేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీరాణి హాజరయ్యారు. గత 15 రోజుల నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు నేటితో ముగియనుందన్నారు. సుమారు 3000 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. భూ సమస్యలు ఉంటే భూభారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని తహసీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. జరుపుకోవడం జరుగుతుంది. దీంతో మనకు నేటి వరకు ఇప్పటి వరకు 15 రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ 15 రెవెన్యూ సదస్సులలో మనకు 2297 దరఖాస్తులు వచ్చినాయి. వీటిలో ఎక్కువ శాతం 90% చాలా పైన వాళ్ళే వచ్చినాయి. వాటిని కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది. రికార్డు వెరిఫై చేయడం జరుగుతున్నది. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లో పీఓటీ అంటే అమ్మకాలు కొనుగోలు చేసే వాళ్ళ దరఖాస్తులు ఉన్నాయి. వాటిని కూడా మనం నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది. వాటికి తర్వాత నోటీస్ ఇచ్చేసి కొత్త వాళ్ళకు అసైన్మెంట్ అర్హులైన లబ్ధిదారులకు అసైన్మెంట్కై కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ రెవెన్యూ శాస్త్రం ప్రజలు చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నారు. చాలా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇది చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఇవాళ చివరిగా మనం కమలాపురం జరుపుకుంటున్నాం. రేపు ఈ రెవెన్యూ శాస్త్రంలో ఎవరికి అటెండ్ కాని వారు, ఎవరైనా దరఖాస్తు ఇవ్వాల్సిన వారు ఇవాళ రాకపోతే వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపు ఎల్లుండి మనం ఎంఆర్ఓ కార్యాలయంలో వాళ్ళ దరఖాస్తు సరైన ఆధారాలతో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 20 తారీఖు లోపల వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు స్వీకరించి వాళ్ళకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. అనుకున్న అందరికీ రైతులు కూడా పాస్బుక్ ఇచ్చే ప్రయత్నం